నేపాల్లో వివాహ వయసును 20 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. వివాహ వయసు 20 ఏళ్లుగా ఉండటం వల్ల అత్యాచారాలు పెరగడానికి కారణమవుతుందని భావిస్తున్న ప్రభుత్వం దాన్ని తగ్గించేలా బాలల చట్టం, క్రిమినల్ కోడ్లను సవరించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వివాహ వయసు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2 మెడలపై పనిచేస్తుందని మంత్రి అజయ్ చౌరాసియా తెలిపారు. ఇందులో మొదటిది వివాహ వయసును తగ్గించడం కాగా, రెండోది రోమియో జూలియట్ చట్టం. ఈ చట్టం ప్రకారం వివాహం వయసు కాకుండా నిర్దేశిత వయసు కన్నా ముందుగా ఇద్దరు యువతీ యువకులు ఏకాంతంగా కలిసినా దాన్ని అత్యాచారంగా పరిగణించరు. అయితే యువతీ యువకులకు మధ్య 3 ఏళ్ల వ్యత్యాసం మాత్రం ఉండాలి. నేపాల్లోని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 2017 ప్రకారం 18 ఏళ్ల లోపు యువతితో లైంగిక సంబంధం నిరూపితమైతే దాన్ని లైంగిక దాడిగా పరిగణిస్తారు. ఈ క్రమంలో ఆ యువతి అంగీకారం ఉన్నప్పటికీ చట్టం మాత్రం అంగీకరించదు. దీంతో వేల మంది యువకులు 18 ఏళ్ల లోపు అమ్మాయిలను ప్రేమ వివాహాలు చేసుకున్నా, వారి అంగీకారంతో పెళ్లి చేసుకున్నా ప్రభుత్వం నేరంగా పరిగణించడంతో బాల్య వివాహం నేరంతో పాటు అత్యాచార కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో వివాహ వయసును 18 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.